ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హాయ్ మేఘనా మ్యామ్. హాయ్ 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 ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ చాలా టైమ్స్ ఇంటర్వ్యూ అడిగాను. ఈ రోజు ఇలాగ జీ తెలుగు త్రూ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా చాలా హ్యాపీగా ఉంది. సేమ్ అంటే మీరే చూసారు కదా, బిజీ స్కెడ్యూల్స్ అవునవును. ఉంటాయి కాబట్టి కుదరలేదు. సో ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. కాదు మ్యామ్, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే సీరియల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని, అంటే మీది ఒక డే షెడ్యూల్ ఎలా స్టార్ట్ అవుతుంది? అంటే ఇంతకు ముందు 2 సీరియల్స్ ఆల్మోస్ట్ చాలా రోజులు 2 సీరియల్స్ చేశాను. ఒక 3-4 ఇయర్స్ అలాగా. రక్త సంబంధం, కళ్యాణ వైభోగం ఉండేది. తర్వాత కళ్యాణ కమనీయం, కళ్యాణ వైభోగం అలా ఉండింది. సో ఇన్ బిట్వీన్ రక్త సంబంధం అండ్ కళ్యాణ కమనీయం ఒక 7 months ఏమో గ్యాప్ వచ్చింది. బట్ దెన్ స్వరూప్ చెన్నైలో ఉండేటారు అనమాట. సో అటు ఇటు తిరగడం, ఇంటికి వెళ్ళడం, సో అప్పుడు కూడా బిజీగానే ఉన్నాను. బట్ కళ్యాణం కమనీయం స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ 1 year కళ్యాణ వైభోగం, కళ్యాణ కమనీయం ఆల్మోస్ట్ షూటింగ్లోనే ఉండేదాన్ని. సో నా స్కెడ్యూల్స్ సెట్ అయిపోయేదన్నమాట. మార్నింగ్ లేస్తే షూటింగ్ వెళ్ళడం, నైట్ ఇంటికి రావడం, అంతే తప్ప మళ్ళీ ఫ్రీగా ఉన్న రోజులు కొంచెం రెస్ట్ తీసుకోవడం, లేదా బ్లాగ్స్ ఏదైనా షూట్ చేయడం, ఊరు వెళ్ళడం అలా ఉండేది. బట్ ఆఫ్టర్ 1 year ఇప్పుడు ఒక కళ్యాణ వైభోగం అయిపోయాక 2 months నుంచి కొంచెం నన్ను నేను ఆర్గనైజ్ చేసుకోవడం, నేను కూడా ఈవెన్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ బికాస్ ఆల్ దీస్ ఇయర్స్ ఆల్మోస్ట్ 10 years ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఒక 15 days షూటింగ్ ఉన్నా, ఇంకో 15 days ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. కానీ అది ఏంటో నాకు ఎలా చేయాలి, హౌ టు ఆర్గనైజ్ మై సెల్ఫ్ అనేది నాకు తెలియట్లేదు. ఐ ఫీల్ స్టక్ రైట్ నౌ. చేయాలి, ముందు ఏం చేయాలని నేను ఆలోచించాలి. శశిరేఖ పరిణయం కన్నడలో చేశారు కదా? కన్నడ. పవిత్ర బంధనం అని అక్కడ చేశాను. అండ్ దేవి సీరియల్ నా ఫస్ట్ సీరియల్. శశిరేఖ పరిణయంగా మా అందరికి ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యారు. శశిరేఖ పరిణయం ఆ లంగా ఓని కానీ ఆ స్టైల్ అంతా డిఫరెంట్ గా మా అందరికి బాగా ఇష్టమైన గెటప్, మా అందరికి బాగా పరిచయమైన సీరియల్ ఏంటంటే శశిరేఖ పరిణయం. శశి కదా అందులో మీ పేరు. సో మరి సీరియల్ లైఫ్ ఎలా ఉంది? సీరియల్ లైఫ్ రెగ్యులర్ నాకు అలవాటు అయిపోయింది. షూట్ స్కెడ్యూల్స్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ హెక్టిక్గా ఉంటుంది. బికాజ్ డైలీ సీరియల్ కాబట్టి ఎక్కువ సీన్స్ మేము షూట్ చేయాలి. బట్ కథ బాగుంటే, క్యూరియస్గా ఉంటే మాకు కూడా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గెటప్ అండ్ ఈ క్యారెక్టరైజేషన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇది స్టార్ట్ అవ్వడం అండ్ నాకు వైరల్ ఫీవర్ వచ్చేసింది. ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్. సో అది కొన్ని ఎపిసోడ్స్ చూసుకున్నాను కానీ ఐ హ్యావ్ మేనేజ్డ్. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని అనిపించింది. బికాజ్ ఎంత నన్ను పుష్ చేసుకొని చేసినా అది కనిపిస్తుంది కొంచెం. బట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఓకే అమౌంట్ ట్రాక్ అని అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నా. బాగా చేస్తున్నా లేదో తెలియదు కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా. కానీ మీది ప్రీవియస్ ఒక సీరియల్ లో కూడా డబుల్ రోల్ ఉండింది కదా? అక్కడ కూడా కళ్యాణ వైభోగంలో డబుల్ క్యారెక్టర్ ఉండేది. ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండ్ చాలా తెలివిగా క్యారెక్టర్. బట్ ఇక్కడ కూడా డబుల్ రోల్. ఇక్కడ డబుల్ రోల్ ఏమి అది ఇంకా తెలీదు. కానీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఎండ్ అయిపోయి ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ అన్నట్టుగా, అదే రూపంలో ఉన్న ఇంకో క్యారెక్టరా లేదంటే అదే క్యారెక్టర్ ఇలా ఉందా అనేది ఒక పెద్ద సస్పెన్స్. అది నాకు కూడా తెలీదు. అండ్ సో రైటర్స్కే అది తెలిసి ఉంటుంది. సో ఈవెన్ ఐ డోంట్ నో, నాకు కూడా చెప్పట్లేదు ఏంటి ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది అసలు అనేది ఏమీ చెప్పట్లేదు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి ఎపిసోడ్స్. అంటే ఏమవుతుంది, కథ ఏమవుతుంది అని తెలుసుకునే ఒక క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంది ఇప్పుడు. కానీ చాలా ఫేమ్ ఉన్న సీరియల్, చాలా ఫేమస్, ఆడియన్స్ అందరికీ కూడా బాగా ఇష్టమైన సీరియల్, చాలా ఇష్టమైన మనుషులు. ఎలా ఉంది మ్యామ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్? ఎలా ఉంది? పాపం బాగా మిస్ అవుతున్నారు కదా? అదేం లేదు, ఈవెన్ తను కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక 2 years ఇనిషియలీ కొంచెం ప్రాబ్లం అయింది. తను కూడా ఇక్కడే షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఆల్ గుడ్. మీ లవ్ స్టోరీ చెప్పండి మ్యామ్ మాకు. లవ్ స్టోరీ ఏం లేదు పెద్దగా. లవ్ స్టోరీ ఫస్ట్ ప్రపోజ్ స్వరూప్ సార్ చేశారా లేకపోతే? అది ఏం లేదు, అంటే పరిచయం అంతే. తర్వాత వివర్ ఫ్రెండ్స్, మామూలుగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అలాగా. దెన్ ఇద్దరికి ఒకళ్ళకి వి న్యూ అబౌట్ ఈచ్ అదర్. ఇద్దరికి తెలుసు ఒకళ్ళంటే ఒకళ్ళు. అండ్ ఒకళ్ళ పర్సనాలిటీ ఇంకొకళ్ళకి ఇష్టం అనేది. అండ్ ఇట్ వాజ్ మ్యూచువల్. ఇద్దరికి తెలుసు ఓకే
ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం అనేది. సో ఆ ప్రపోజల్ పాయింట్ అనేది అంతా ఏదో స్పెషల్ గా అన్నట్టుగా ఏమీ ఏం లేదు. జరగలేదు. ఏం జరగలేదు. అండ్ పెళ్లి అనే మ్యాటర్ ఇంట్లో మా పెళ్లి చేయాలి అని నాకు చూస్తున్నప్పుడు నేను చెప్పాను ఇలాగా ఐ ఇంట్లో థింక్ తను నా matches లైఫ్ చూసి. పార్ట్నర్ అయితే బాగుండు అని నేను చెప్పాను. ఫస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంట్లో చేశారు. నా ఇంట్లో తనతో చేశాను. కూడా డైరెక్ట్ చెప్పారు. తనకి తెలుసు, అంటే ఇట్ వాజ్ అండర్‌స్టూడ్. అంటే ఓకే, ఓకే. మీరు చెప్పినప్పుడు ప్రపోజ్ నేను చేశానా తను చేశానా అనేది అంత క్లారిటీగా ఏమీ జరగలేదన్నమాట. మామూలుగా ఓకే వి వర్ కపుల్ అని అదంతట అదే డిసైడ్ అయిపోయింది ఇంకా. సో ఓకే. ఇద్దరికి ఇద్దరు ఇష్టం అనేది తెలుసు కాబట్టి ఇంకా ఇంట్లో చెప్పాము. నేను ఐ వాజ్ షూటింగ్, నేను హైదరాబాద్లోనే ఉండేదాన్ని. హీ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అండ్ మైసూర్ అదంతా. సో చాలా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకా లైఫ్ కూడా ఒకడ ఫ్రెండ్స్తోనే పంచుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని ఇంట్లో చెప్పిన తర్వాత ఫ్యామిలీ డిస్కషన్స్ అన్నీ జరిగి ఫైనలీ మ్యారేజ్ అయ్యింది. ఫైనల్లీ మ్యారేజ్ అయిపోయింది. బట్ జీ తెలుగు ఒక ఈవెంట్ లో చూసిన తర్వాత మీ ఇద్దరి కపుల్, మీ ఇద్దరి బాండింగ్ చాలా హ్యాపీ అనిపించింది. బట్ క్యూట్ కన్వర్జేషన్ ఇంకా బాగుంది మ్యామ్. బ్యాచులర్స్ కి ఏం చెప్తారు, హస్బెండ్స్ కి ఏం చెప్తారు? అసలు హస్బెండ్ మాటే వినొద్దని చెప్తారా? అంటే ఊరికే అలా సరదాగా ఒకరి మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ ఉంటాము. అది చాలా మీ ఒకసారి అది చూసిన తర్వాత మోర్ దెన్ ఒక 10 times అట్లాగా స్కిప్ లేకుండా చూసాం. అంత ఫన్ అనిపించింది ఇద్దరిది కూడా. అండ్ మరి బ్యాచులర్స్ కి ఏం చెప్తారు అంటే అప్పుడే పెళ్లి చేసుకో అంటే తను ఫీల్ అవుతూ ఉంటారు, చిన్నప్పుడే చేసేసుకున్నాను నేను. ఇప్పుడు వీఆర్ ఆఫ్ ది సేమ్ ఏజ్ కదా. ఇక నేను అమ్మాయిని కాబట్టి మా ఇంట్లో కొంచెం అంటే అది ఉంటుంది కదా, చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ మా కదా అక్కడంతా. సో ఒక ఏజ్కి వచ్చాక పెళ్లి చేసుకోవాలి అనేది కొంచెం ఉంటుంది. సో వాళ్ళ ఆశ కాదడం ఎందుకు అని ఇలా చెప్పాను. సో తనకి ఇంకా తప్పలేదు, అన్నీ చేసుకోవాలంటే తొందర చేసుకోవాలి తప్పదు. ఇద్దరు సేమ్ ఏజ్ కాబట్టి అలా జరిగింది. సో ఇప్పుడు కూడా సార్ కూడా సెలబ్రిటీ అయిపోయారు. అయ్యో చిచ్చి అదేం లేదు. తనకు కూడా అలా ఫీల్ అవ్వడు, నేను కూడా అలా ఫీల్ అవ్వను. మేము అంటే లివింగ్ ఆ లైఫ్ అంతే. సో బయటికి వెళ్ళిన తర్వాత అంటే మ్యామ్ నాకు డౌట్, ఇప్పుడు స్వరూప్ సార్ బెంగళూరు నుంచి ఇక్కడికి మీకోసం ఎస్పెషల్లీ షిఫ్ట్ చేసుకున్నారా? నా కోసమే బెంగళూరు తర్వాత చెన్నైకి వెళ్ళారు, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. పాపం కదా అసలు. ఈజీయే కదా ఇద్దరు ఒకే దగ్గర ఉంటే. నాకు తిరగడం తక్కువ అయింది ఇప్పుడు, లేదంటే నాకు చాలా ప్రెషర్ అయిపోతూ ఉండేది. సో ఇప్పుడు ఇట్స్ ఈజీ. అండ్ హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హైదరాబాద్ లో ఉండడం చాలా బాగుంది ప్రస్తుతానికి. అంటే వేరే వేరే సిటీస్ లో ఉండడం, ట్రావెల్ చేయడం ఇద్దరికి ఇష్టం అనమాట. సో వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. సూపర్ మ్యామ్. మీకు బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి స్వరూప్ గారిలో? స్వరూప్తో బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే తను ఎవరి గురించి అస్సలు ఎవరి గురించి మాట్లాడు, అంటే మామూలుగానే మేము ఏదైనా గాసిప్ మాట్లాడుకుంటాం కదా, ఎవ్రీబడి లైక్ గాసిప్. మామూలుగా ఇప్పుడు పొరపాటున ఏదైనా మాట్లాడతాము, కానీ తను అసలు ఎవరి గురించి మాట్లాడడం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది నెగటివ్ గా అనేది కాదు, మామూలుగానే నథింగ్, ఎనీథింగ్ పాజిటివ్ మాట్లాడతాడు. ఇదా ఉంది, నెగటివ్ ఉంది ఎదుటి వ్యక్తి. ఇప్పుడు నేనైనా అబ్బా తను అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అని అంటే మరి తనకి ఏమైనా తెలిసిన తన వైపు నుంచి ఏదైనా ఉన్నా సరే, ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరి గురించి అయినా తను మాట్లాడు. అంటే నో నెగటివ్ టాక్స్ బిహైండ్ దేర్ బ్యాక్ అన్నట్టు, నో గాసిప్స్, నథింగ్. మంచి వాళ్ళ అదొక్క విషయం నేను ఒక బాబా అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఏదో అంటే స్వామీజీలు ఉంటారు కదా, అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కదా, అలాగా పొరపాట కూడా మాట్లాడారు అనమాట. అలాగా ఎనీథింగ్ ఇరిటేషన్ ఎవరి మీద ఏదన్నా వాళ్ళతోనే డిస్కస్ చేస్తాడు తప్ప వెనక్కి వచ్చి గాసిపింగ్స్ చేయడం, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అని మాట్లాడడం హీ నెవర్ ఎంకరేజ్. నేను పొరపాటున మాట్లాడినా సరే ఎప్పుడైనా అలా మాట్లాడొద్దు, నీకెందుకు వదిలేసే, లీవ్ ఇట్ ఆఫ్ అక్కడికక్కడ అన్నట్టుగా చెప్తాడనమాట. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ క్వాలిటీ. మీరు బెంగళూరులో పుట్టారు అండ్ ఇక్కడ తెలుగు నేర్చుకోవడం ఈజీ అయిందా, కష్టం అనిపించిందా మీకు? లేదు, తెలుగు నేర్చుకోవడం ఇనీషియల్ డేస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అంటే నాకు ఇంకా చాలా గుర్తుంది, సెకండ్ డే నేను తిరిగి వెళ్ళిపోతానని చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను కూడా. తిరిగి వెళ్ళిపోతానని చెప్పాను నేను, ఎందుకంటే నాకు నేర్చుకోవడం అవ్వలేదు. నాకు ఏ లాంగ్వేజ్ తెలియదు అక్కడ, కన్నడ ఇంగ్లీష్ తప్ప. హిందీ కూడా నాకు పెద్దగా రాదు, ఇప్పటికీ రాదు నాకు హిందీ. తెలుగు ఒకటే నేను డైలాగ్స్, అంటే సెకండ్ డే తర్వాత ఎవ్రీబడి ఇంకా టీం అందరూ చాలా మోటివేట్ చేస్తారు. సో ఆ తర్వాత ప్రభు గారు కావచ్చు, అందరూ చాలా చెప్పారు నాకు, లేదు చేయగలుగుతావు, నేర్చుకుంటావు మెల్లమెల్లగా, ఏం కాదు అని.
సో ప్రాంప్టర్ రాజశేఖర్ అని ఉండేవారు, ఆయన కూడా కన్నడ ఆయనకి వచ్చు అనమాట. సో Okay, okay. ఆయనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉండేవారు. అండ్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ నిహారిక అని, తనకు కూడా షీ స్టడీడ్ ఇన్ రాయచూర్. సో తనకు కూడా కొంచెం కన్నడ టచ్ ఉండింది కాబట్టి కన్నడలో నాకు తెలుగు వర్డ్స్, తెలుగు సెంటెన్సెస్ అండ్ మీనింగ్స్, ఇన్నర్ మీనింగ్స్ అన్నీ నాకు చెప్తూ ఉండేవారు. సో బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది టీమ్, శశిరేఖ టీం వల్ల బాగా నేర్చుకున్నాను అక్కడ. ఆ తర్వాత ఇంకా కళ్యాణ వైభోగంలో ఇంకా నాకు డైలాగ్స్ నేర్చుకుని చెప్పి నాకు ఇంకా అది అలవాటు కళ్యాణం అయ్యింది. కమనీయంకి అసలు కంప్లీట్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ మూవీ కూడా చేశారు కదా మీరు. రవి గారు అండ్ మీరు కాంబినేషన్ మ్యామ్. అంటే ప్రతి ఒక్క యాక్ట్రెస్ కూడా ఒక 70mm తన ఓన్గా తన ఫిలింని బిగ్ స్క్రీన్లో విత్ ఫ్యామిలీతో చూడాలి, ఫ్రెండ్స్తో చూడాలి అని ప్రతి ఒక్క హోప్ ఉంటుంది. బట్ అంటే మీకు అలాంటి కళ కంప్లీట్ అయిందా, ఆ కోరిక? చూశాను, మూవీ చేశాను కదా, ఆ మూవీ చూశాను, ఒక మూవీ. అండ్ ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్, అంటే యాక్టింగ్ ఎక్కడున్నా లైక్ మనకి ఎక్కడ వరకు ఆపర్చునిటీ ఉంటుందో, ఎక్కడి నుంచి ఆపర్చునిటీ ఉంటుందో, ఏది క్యారెక్టర్ బెటర్గా అనిపిస్తుందో అది తీసుకొని వెళ్ళిపోవడమే. బికాజ్ నేను స్టేజ్ మీద నటించాను. ఎస్, డెఫినెట్లీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారు, వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, క్వాంటిటీ ఆఫ్ ది ఆడియన్స్ డిఫర్స్. బట్ వాట్ యూ డూ అంటే మేము చేసేది డిఫరెన్స్ పెద్దగా ఉండదు. ఓకే, స్టైల్స్ వేరే ఉంటుంది. థియేటర్లో మేము వితౌట్ టేక్స్ చెప్పాలి అండ్ చాలా రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటాము అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది, డిఫరెంటే. బట్ ఏం చేస్తున్నాం, మొత్తానికి మేము చేస్తుంది యాక్టింగ్, మాకు నచ్చే పని మేము చేస్తున్నాం. అక్కడ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అక్కడ కూడా ఏంటి, చప్పట్ల కోసమే మేము నటిస్తాము. అండ్ ఇక్కడ కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసుకోవాలి. టీవీ అనేది ఇంకొంచెం అంటే ఎవ్రీడే చాలా మంది చూస్తారు. అగైన్ థియేటర్కి వెళ్తే ది క్వాంటిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ డిఫర్స్ అండ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ డిఫర్స్. కానీ మేము చేసే పని మేము చేస్తుంటాం కాబట్టి సో ఐ ట్రైడ్. ఇంకా అక్కడ కూడా ట్రై చేయలేదని కాదు, నాకు నచ్చిన క్యారెక్టర్స్ నాకేమీ అంతగా రాలేదు. సో నా ప్రియారిటీ ఏంటంటే మంచి క్యారెక్టర్స్ చేయాలి, మంచి కథ చేయాలి, ఉమెన్ ఓరియంటెడ్ అలా అని కాదు, ఏదైనా సరే. బట్ నాకు నచ్చే క్యారెక్టర్స్ నేను చేయాలి కదా. సో ఇక్కడ కళ్యాణ వైభోగం స్టోరీ చెప్పగానే నేను ట్రై చేస్తున్నాను, సినిమాలకి ట్రై చేస్తున్నప్పుడే నాకు కళ్యాణ వైభోగం కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా నచ్చింది నాకు ఇక్కడ. సో సీరియల్కి వస్తే ఏమవుతుందంటే డేట్స్ బ్లాక్ అయిపోతాయి కదా, ఇంకా సినిమాలు చేయడం కష్టం అవుతుంది. సినిమా 3 months 6 months అలా మేము కొంచెం టైం ఉండాలి కదా, డేట్స్ మేనేజ్ చేసుకోవడం కష్టం. అండ్ అక్కడికి కంప్లీట్లీ ప్రిపరేషన్ వేరేలానే ఉండాలి. అవర్ ప్రిపరేషన్ షుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఏదైనా కావచ్చు, అది కూడా ఈజీ కాదు, ఇది కూడా ఈజీ కాదు. ఏదైనా వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ ఉండే ఉంటుంది. సో వై నాట్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. టికెట్లు కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. సో ఫర్ పర్ఫార్మర్ ఎక్కడున్నా ఎంటర్టైన్ చేయడం ఒకటే కాబట్టి ఎస్, ఐ హ్యావ్ ద డ్రీమ్ లేదని కాదు, ఎప్పుడైనా అవ్వచ్చు. బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ గోల్ ఓరియంటెడ్, నాకు ఇదే కావాలి, ఇలాగే ఉండాలి అనేది ఏం లేదు. ఎనీథింగ్ గుడ్ కీప్ హ్యాపెనింగ్ అనేది. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు, బయట జనాలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు అడిగి ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఏంటి మీకు? ఇప్పుడు ఈ మధ్యన ఈ క్యారెక్టర్కి మస్తుంది, అదే తెలంగాణ వచ్చేస్తుంది అందరికీ కూడా, చాలా బాగుంది, డైలాగ్స్ బాగుంది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ క్యారెక్టర్కి మంచి అప్రిసియేషన్స్ వస్తుంది. ఆ పాతది ఏమైపోయింది అనేది ఇదంతా, అంటే ఏం చేస్తుంటాం ఇప్పుడు ప్రజెంట్కి ఏం చేస్తుంటామో అదే చెప్తారనమాట. సో ఒక 1 year బ్యాక్ వరకు కూడా మంగ, నిత్య, శశి అని కూడా చెప్పేవారు. ఇప్పుడు కూడా అంటే వాళ్ళు మర్చిపోలేదు, శశి క్యారెక్టర్ అయితే మర్చిపోలేదు. శశి మంగ అనేది బాగా స్ట్రాంగ్ గా జనాల్లోకి రీచ్ అయిన క్యారెక్టర్. ఈవెన్ నిత్య క్యారెక్టర్ కూడా చాలా యాక్సెప్ట్ చేశారు అండ్ అంటే చూశారు, ఇష్టపడ్డారు చాలా మంది, ఈవెన్ నెగటివ్ క్యారెక్టర్ అయినా సరే. ఇప్పుడు చేస్తున్న సీరియల్ ని చూస్తుంటాను, ఇంకా పాత సీరియల్ ని కూడా గుర్తు చేసుకుని, ఇంకా మొన్న ఐక్యాలో నేను వెళ్తుంటే ఒక ఆవిడ వచ్చి, నా కూతురు లాగా అమ్మ నువ్వు, నా కూతురుని వాళ్ళ ఫ్యామిలీకి నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ రియల్ కూతుర్లకి తినకుండా నా కూతురే అన్నట్టుగా, అంటే మంగాకి వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారు. సో అలా క్యారెక్టర్స్ కి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అలా అదంతా చూసినప్పుడు ఓకే, ఎంత రిలేటబుల్ గా ఉంటారు వాళ్ళు, మాకు ఎంత కనెక్ట్ అవుతారు, వాట్ ఈస్ దర్ కనెక్షన్ అని తెలుస్తుంది. అండ్ హౌస్ వైఫ్స్ కి అండ్
ఓల్డ్ ఏజ్ లో ఉన్న కొంచెం వయసు అయిన వాళ్ళందరూ ఇంట్లో టైం పాస్ చేసుకోవడానికి వీఆర్ ఎంటర్టైనింగ్. సో మిస్ అయినా జీ యాప్ లో చూసేస్తున్నారు మ్యామ్ సీరియల్ ని. అవును, జీ యాప్ లో చూసుకుంటారు. ఎవరికైనా రిక్రియేషన్ అనేది కావాలి కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైప్ ఉంటుంది అండ్ వాళ్ళకి అదే ఇష్టం. ఓకే, ఫీల్ గుడ్ అదే చెప్తారు బయటకు వచ్చినప్పుడు. వాళ్ళదే రిలేట్ విత్ మీ, ఇంకా మా ఇంట్లో వాళ్ళు అన్నట్టు అనుకుంటారు వాళ్ళు. అంతే. సో యాక్టింగ్ కి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్టింగ్ చేస్తాననేదే నాకు తెలియదు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. యాక్టింగ్ అనే కాదు, ఎనీథింగ్. అమ్మ నాన్న ఇద్దరికి నేను కల్చరల్ గా ఏదైనా చేయాలి అనేది. బికాజ్ వాళ్ళు ఏం చూసారో నన్ను చిన్నప్పటి నుంచి, నేను చిన్న 1 year బేబీ నుంచి చాలా అసలు డాన్స్ చేయడం కానీ, ఏ మ్యూజిక్ లేకపోయినా డాన్స్ చేయడం అండ్ నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటూ ఉండేదాన్ని అంట. సో దట్ ఈస్ వై వాళ్ళు అనుకున్నారు కల్చరల్ యాక్టివిటీస్ నేను బాగా చేయొచ్చు అదే దాని స్టడీస్ అన్నట్టుగా. సో బేసిక్ స్టడీస్ ఉండాలి, బట్ కల్చరల్ యాక్టివిటీస్ మీద వాళ్ళు నాకు ఎక్కువ ప్రెషర్ అక్కడే పెట్టేవారు అనమాట. అంటే నువ్వు చెయ్యి అని. నేను కొంచెం బద్ధకం చేసి డాన్స్ క్లాస్కి వెళ్ళకపోయినా వెళ్ళు అని పంపించేవారు మా నాన్నగారు. అండ్ మా అమ్మ దేంట్లో నేను షైన్ అవుతాను అని చూసుకోవడానికి అన్నింట్లో పెట్టాను నన్ను. సింగింగ్ కానీ, డాన్స్, తర్వాత ఇంక నాటకాలు కూడా. అది ఒక సమ్మర్ క్యాంప్ జరుగుతుంటే అక్కడ పంపించారు. దేర్ ఐ గాట్ టు నో దట్ నాకు ఇది ఇష్టం. నాకు కూడా అర్థమైంది. ఫస్ట్ టైం అసలు ఇష్టం లేకుండా వెళ్ళాను కానీ ఆ సమ్మర్ క్యాంప్ అట్మాస్ఫియర్ అదంతా నచ్చింది. సో ఇట్ వాజ్ థియేటర్ గ్రూప్ వాళ్ళు చేసిన ఇది అనమాట, నటన అని మా ఇది. సో ఇన్స్పిరేషన్ అంటే మా గురుగారు బండ్యా రమేష్ గారే నాకు మొత్తం నేర్పించి, నేను అంత మంచి యాక్టర్ని అయితే కాదు. సో ఇన్హెరిటెడ్ జీన్స్ కూడా లేదు. మామూలుగా ఉన్నాను. ఐ వాజ్ నాట్ అ వెరీ గ్రేట్, ఇది రాదు కూడా నాకు. అలాంటి నాకు నేర్పించిన మా గురుగారే నాకు ఇన్స్పిరేషన్. మీకు బాగా టర్నింగ్ ఇచ్చిన కెరియర్ పాయింట్ అంటే శశిరేఖ పరిణయం అనుకోవచ్చు. శశి క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఎవర్ సక్సెస్ అంటే ఏంటి అనేది చూసింది దాంట్లో. శశిరేఖ పరిణయంలో క్రెడిట్ ఎవరికి ఇచ్చేస్తారు అంటే, ఒక పర్సన్ తన ఇండివిజువల్గా తనకంటూ ఒక ఫేమ్ని తన యాక్టింగ్తో, తన మాటలతో తను అట్రాక్ట్ చేసుకునేది అయితే డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు ది ప్రొడక్షన్ హౌస్ కంప్లీట్గా. అంటే ఆ టీమ్ వర్క్ చేసిన డైరెక్టర్ అండ్ నేను స్టార్టింగ్ మీకు మెన్షన్ చేశాను ప్రభు గారని. నేను రాను అని చెప్తే ఆయన నన్ను పిలిపించారు ఇక్కడ. సో ఆయన క్రియేటివ్గా అక్కడ వర్క్ చేశారు. అండ్ నేతాజీ గారు స్క్రీన్ ప్లే చేశారు అండ్ డైలాగ్స్ రాశారు. అందరికి ఇట్ గోస్ టు ది హోల్ టీమ్. సక్సెస్ అంటే ఏం చెప్తారు మా? సక్సెస్ డిఫర్స్. ఇంకా మా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను అని నేను చెప్పాను, ఐ సా వాట్ సక్సెస్ ఇస్ అన్నట్టుగా నేను చెప్పాను. ఇంకొకరికి అది సక్సెస్ కాకపోవచ్చు. ఇదేం సక్సెస్, ఇంకా బిగ్ స్క్రీన్లో నేను చూసుకొని అంతమంది వస్తే అది సక్సెస్ అని అనుకోవచ్చు. సో నాకు సక్సెస్ అని ఎందుకు అనిపించింది అంటే, ఎక్కడికి వెళ్ళినా సంబడి ఈజ్ రికగ్నైజింగ్. అప్పటి వరకు నాకు రికగ్నిషన్ అనేది కూడా అంతగా లేదు కదా. రికగ్నైజ్ చేస్తున్నారు పిల్లలందరూ. ఇలా శశి బీటెక్ అని అంటే ఒకసారి అనవా అని చెప్తున్నారు. ఐ ఫెల్ట్ జనాలకి కనెక్ట్ అవ్వడం సక్సెస్ అని నేను అనుకున్నా. అప్పుడు అదే అనుకున్నా, ఇప్పటికీ అదే అనుకున్నా. డైలాగ్ చెప్పరా? శశి బీటెక్ అదే శశి బీటెక్ అనేదాన్ని అంతే. నేను అది ఊరికే ఏదో చేసుకున్నా, అదంతా ఇదయింది. బాగా వైరల్ అయింది. అప్పట్లో అందరూ కూడా ఎక్కువగా బీటెక్ అమ్మాయిలు అందరూ ఆ టైంలో అమ్మాయిలు అబ్బాయిలు చిన్న చాలా ఎక్కువగా కూడా వచ్చేది అది. శశి లేదు అప్పటికి అంత లేదు టిక్ టాక్. బట్ టిక్ టాక్ వచ్చాక కూడా కొందరు చాలా ఇది. మ్యామ్ అసలు ఎక్కడ ఖాళీ ఉంటుంది మీకు అంటే వ్లాగ్స్ చేయడానికి? ఖాళీ ఉంటుంది అసలు. చాలా మంది అందరూ ఆర్టిస్టులు అందరూ చేస్తున్నారు. నేను అంతగా యాక్టివ్ గా ఉండట్లేదు. ఖాళీ ఉన్నప్పుడు ఇంకా ఐ పుష్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్, ఇంకా కనెక్ట్ అవ్వాలి అన్నట్టుగా చేసుకుంటూ ఉంటాను. 3.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత ఫ్యాన్స్ సంపాదించారు యూట్యూబ్ లో. ఇంకా చేసుకోవాల్సింది నేనే కొంచెం అంటే ఐ నీడ్ మై టైం, కొంచెం స్పేస్ ఉండాలి నాకు. షెడ్యూల్ అయిపోయాక అట్లీస్ట్ 2 days నేనేమీ చేయను. 2 days ఫుల్ రెస్ట్. కంప్లీట్గా రెస్ట్ అని కాదు, బయటికి వెళ్తాను. ఆయన ఒకదాన్నే వెళ్ళడం నాకు ఇష్టం. సో కొంచెం ఐ నీడ్ మై స్పేస్ అండ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటే నాకు ఎక్కువ అది కూడా అది షూట్ అలా అయిపోతుందని ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ ఇట్స్ నాట్ లైక్ నాకు చేయడం ఇష్టం లేదని కాదు, చేస్తూ ఉంటాను. నాకు మూడ్ రావాలి, నాకు మూడ్ అనిపించాలి, ఓకే ఇది చేద్దాం ఎప్పుడు అని, అప్పుడు చేస్తా. మరి మీ ఫ్యాన్స్ అందరికీ కూడా మీ మాటలతో అంటే వాళ్ళంతా లవ్ ఇస్తున్నారు అండ్ ఇన్స్టాలో అంత మంచి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో. సో ఏం చెప్తారు మీ ఫ్యాన్స్ అందరికీ కూడా? ఎలా ఇంటరాక్ట్ అవుతారు? ఫ్యాన్స్ చాలా మందితో ఎవరైనా నాకు ఎవరితో అయినా కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం ఎంతమందికి రెస్పాండ్ అవుతూ ఉంటాను కుదిరినప్పుడల్లా. నేను ఇన్స్టాగ్రామ్ చూడడమే చాలా తక్కువ.
అండ్ రీసెంట్లీ అయితే చాలా తక్కువ అయిపోయింది. ఐ షుడ్ కొంచెం ఎంగేజ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ వాళ్ళే దే ఆర్ ది రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇప్పుడు. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, ఫ్యాన్స్ ఎంటర్టైన్ అవ్వాలి, కొత్త కొత్త ఫ్యాన్స్ రావాలి, వాళ్ళకు కూడా నచ్చాలి నేను చేసేది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయాలి. దే షుడ్ ఫీల్ హ్యాపీ ఆర్ ఐ షుడ్ టచ్ దేర్ హార్ట్. ఎప్పుడైనా వాళ్ళకి నేను టచ్ చేయాలి. సో అందరూ చూడాలి ఎక్కువ మంది. ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ కూడా బాగుంది. సో కళ్యాణం కమనీయం అందరూ చూడాలి. అండ్ ప్రస్తుతం నడుస్తున్న ఈ ఎపిసోడ్స్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి. అదేదో ఒకటే అది వాళ్ళకి కోరుకుంటున్నాను అండ్ అందరిలో కూడా కోరుకుంటున్నాను. సూపర్ మ్యామ్, నిజంగా అంటే చాలా యూనిక్ గా ఉంది. అంటే గెటప్, కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఈ కాస్ట్యూమ్ ఈ గెటప్ అదంతా కూడా ఇంకా చెప్పారు టీం అందరూ డిస్కస్ చేసి. సో దాన్ని బట్టి మేనేజ్ చేసుకున్నాను. కాస్ట్యూమ్స్ ఇంత పాత కాస్ట్యూమ్స్ అన్నీ నేను యూజువలీ ఐ ఓన్లీ డిజైన్ మై ఓన్. అంటే డిజైనర్ త్రూ ఐ గెట్ ఇట్ డన్ మై సెల్ఫ్. కాబట్టి ఇంకా ఇంట్లోనే అన్ని ఒక గోడౌన్ లాగా, ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది నాకు. ఏదైనా చేయాలి ఆ కాస్ట్యూమ్స్తో కూడా. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడే కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడం అంటే మీకు వచ్చే ఇన్కమ్ లో ఒక 50-60% కాస్ట్యూమ్స్కే అయిపోతుంది. ఆర్నమెంట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ నాట్ 50-60%, అట్లీస్ట్ ఒక 30% అయినా 30%. సో మెటీరియల్స్ ఇదంతా కూడా మీ ఓన్ కదా? ఓనే. అసలు ఎలా? నేను చాలా తక్కువ కొలాబరేషన్స్ అవి చేయడం. ఇంకా నేనే అంతా కూడా మీరే పర్చేస్ చేస్తారు. అంటే అంత టైం స్పేస్ ఎలా ఉంటుంది, ఎలా మ్యాచ్ ఈ చేసుకుంటారు? మధ్య కొంచెం కష్టం అవుతుంది. శశిరేఖ చేసినప్పుడు, ఏమైనా కళ్యాణ వైభోగం చేసినప్పుడు మళ్ళీ రీయూజ్ చేయడానికి కూడా ఉండదు కదా, ఆఫ్ సారీస్ కానీ అట్లా. అలాగే ఉన్నాయి. ఐ షుడ్ డూ సంథింగ్. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడే అదే ఆలోచిస్తున్నా ఏమైనా చేయాలి అన్నట్టుగా. షుడ్ డూ సంథింగ్. ఇంకా చేద్దామని చూస్తున్నా. ఆల్మోస్ట్ ఎన్ని సారీస్ ఉంటాయి? ఒక 1000+ ఉన్నాయా? నో, మోర్ దెన్ దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ నా దగ్గర. ఓ మై గాడ్. అదే చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇంత రూమ్ మొత్తం స్టోర్ అయ్యి ఉంది. ఓన్లీ కాస్ట్యూమ్స్కే ఐ హావ్ డెడికేటెడ్ వన్ హోల్ రూమ్ గెస్ట్ హౌస్లో. సో ఐ థింక్ ఐ షుడ్ కొంచెం ఇప్పుడు తగ్గించుకోవాలి. షుడ్ ఏదైనా పంచాలి, ఏదైనా చేయాలి. ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ దాని మీద పెట్టుంటారు? మోర్ దెన్ జ్యువెలరీ, కాస్ట్యూమ్స్ అన్నీ కలిపి ఐ థింక్ మోర్ దెన్ 7-8 lakhs ఉంటుంది కాస్ట్యూమ్. జ్యువెలరీనే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ దెన్ 5 lakhs నా జ్యువెలరీనే. ఓన్లీ జ్యువెలరీ 3-4 lakhs ఈజీగా ఎవ్రీథింగ్. ఓ మై గాడ్. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఇప్పుడు మీరు చెప్పేసరికి నాకు అంత ఐడియా రావట్లేదు. సో మీరు ఎట్లా అంటే లైక్ కుకింగ్ అంతా కూడా ఎట్లా మ్యామ్? కుకింగ్ చేయను, నాకు ఇష్టం ఉండదు. కుకింగ్ చేస్తా కొంచెం ఎవరా చేసేటప్పుడు, బట్ ఇష్టం లేదు. ఇష్టంతో చాలా మంది కుకింగ్ అంటే ఇష్టం చేస్తారు. నాకు అది ఎప్పుడు వస్తుందా చూడాలి. ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ స్కిల్ కానీ ఎప్పుడు. ఇంట్లో ఫుడ్ ఎలా తింటారు? కుక్ ఉంటారు ఇంట్లో, తను చేస్తారు కుకింగ్ అంతా కూడా. స్వరూప్కి కూడా రాదు, ఇద్దరికి రాదు. అండ్ డోంట్ నో, ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు దాని మీద. సరే నేను ఎప్పుడైనా కొంచెం ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు చేస్తాను ఏదైనా, బట్ చేయాలి, కొంచెం నేర్చుకోవాలి. ఈ మధ్యనే కొంచెం నేర్చుకుందామని ఇంట్రెస్ట్ వస్తుంది, చూడాలి. అంటే మ్యారేజ్ అయింది కదా? మ్యారేజ్ అయ్యి 3 years అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకేం నియరింగ్ 4th year. బట్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడిప్పుడే ఐ థింక్ 0.1% ఏమో వస్తుంది, చూద్దామని. అంటే అందరు చేస్తున్నారు కదా, ఇదొక పని నేను చేయలేకపోతాను, అది కూడా నేర్చేసుకుందాం అన్నట్టు. ఇండస్ట్రీలో మీకు బాగా ఫ్రెండ్స్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్? అంటే లైక్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ కాల్ కానీ, సాడ్ లో కానీ, హ్యాపీనెస్ లో కానీ మీరు కాల్ చేయాలంటే టక్మని కాల్ చేసే పర్సన్? రూపా అని నా ఫ్రెండ్, ఊహలు గుసగుసలాడే చేస్తుంది కదా ఇప్పుడు. సో తను నాకంటే సీనియర్ ఎప్పటి నుంచో ఉంది. సో రూపా ఇస్ మై, అంటే గో టు కాల్ అలా చేయాలి అని అంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి ఏదన్నా తనైనా అలాగే చేస్తుంది, నేనైనా తనకే చేస్తాను. అండ్ కళ్యాణ వైభోగంలో సూర్యతేజ్ గారు చేశారు, ఆయన కాల్ చేస్తుంటాను. అండ్ ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్, ఈవెన్ శ్రీరామ్ సార్తో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సార్కి కాల్ చేస్తాను, సార్ ఇలా జరిగింది. సో హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ హెల్పింగ్ నేచర్. ఏదైనా సరే ఎంత మధురం, చల్ చల్ చల్. అసలు ఏం ఫాలోయింగ్ మేము అసలు వాళ్ళకి కూడా. కానీ ఆయన ఎంత ఫాలోయింగ్ వచ్చినా, ఎంత సక్సెస్ వచ్చినా, హీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ చాలా హెల్ప్ చేస్తారు ఆయన. ఫ్యాన్ మీట్ వెరీ సూన్ మేమే చేస్తున్నాం సుమన్ టీవీతోనే. 1000 ఎపిసోడ్. ప్రేమ ఎంత మధురం. అప్పటికి యాక్సెప్ట్ చేశారు ఆ ఒక్క వర్డ్, సార్ నోటినప్పుడు ఇలా వచ్చింది. ఓకే, ఎస్, హీ కాంట్ సే నో. మీరు అడిగితే చేస్తారు. యాక్సెప్ట్ చేసేసారు ఫైనల్లీ.
ఆఫ్టర్ 3 years తర్వాత. మీకు టైం అంటే ఎలా ఉంటుంది మ్యామ్? ఎన్ని పర్ మంత్ లో ఎన్ని డేస్ ఉంటుంది? 15 days I work. 15 days ఇప్పుడు అంతకుముందు ఐ వాజ్ వర్కింగ్ ఫర్ 30 days. 25, 26 days అలాగా. పాపం అసలు ఫెస్టివల్ టైంలో హాలిడే ఉండేది అవును కదా. ఫెస్టివల్ టైంలో హాలిడే వచ్చేది, ఒక్కొక్కసారి అది కూడా వచ్చేది కాదు, అప్పుడు కూడా వర్క్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా, కొంచెం బయట ప్రపంచాన్ని రిమైనింగ్ 15 days చూస్తున్నారు. అందుకే వెంటనే ఒక ట్రిప్ స్టైల్ వచ్చేసాను. హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాను, తర్వాత జపాన్ వెళ్ళి వచ్చాను ఫ్యామిలీ అందరితో. ఆ తర్వాత ఒక వ్లాగ్ చేశారు, అమ్మతో స్పెండ్ చేస్తే మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? వ్లాగ్ చేశారు అక్కడ. అంటే సీరియల్ అనేది ఒక మంచి టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్, అంత మంచి సక్సెస్ రేటింగ్. అండ్ కళ్యాణం కమనీయం ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఎపిసోడ్స్ జీలో కూడా చూసేస్తున్నారు. అంటే ఈ గెటప్ గురించి ఏమైనా ఒక ఫ్యూ వర్డ్స్ రివీల్ చేస్తారేమో అని వెయిట్ చేస్తాను. ఈ గెటప్ అంటే రివీల్ అయిపోయింది దాంట్లో, కానీ అదే కథ ఎలా డబుల్ రోల్ అనా లేకపోతే అది తెలీదు, డబుల్ రోలా న్యూ రోలా నాకు తెలీదు. సో ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. అది చాలా సస్పెన్స్ గా పెట్టారు, అదా ఇదా అని నాకు ఒక డైలమా ఉంది అండ్ ఆసిలేట్ అవుతూనే ఉంది అనమాట. సో జనాలకు ఎంత కన్ఫ్యూజన్ ఉందో దాని గురించి నాకు అంతే కన్ఫ్యూజన్ ఉంది. మరి తెలంగాణలో మరి ఒక డైలాగ్ మీ సీరియల్లో మీకు ఇష్టమైన డైలాగ్? ఒక డైలాగ్ అని లేదు, చాలా డైలాగ్ ఉంటుంది. అంటే అన్ని తెలంగాణ స్లాంగే కాబట్టి నాకు కూడా నచ్చిన, అంటే మాస్గా ఇజ్జత్ ఇయ్యండ్రి, ఇజ్జత్ ఏదైనా సరే నేను పని చక్కగా చేస్తా, నా పనికి నేను డబ్బులు అడుగుతా. డబ్బింగ్ మీరే చెప్తున్నారా? లేదు డబ్బింగ్ మీరు బట్ మాక్సిమం నాలానే మ్యాచ్ చేస్తున్నారు. జయ గారు అని చెప్తున్నారు, కళ్యాణ వైభోగం నుంచి ఆవిడే చెప్తున్నారు. ఈవెన్ తను కూడా సేమ్ చాలా కష్టపడి ఆల్మోస్ట్ సేమ్ చెప్పడానికి ట్రై చేసి చాలా షీ వర్క్స్ హార్డ్ అండ్ లైఫ్ ఫిల్ చేసేది డబ్బింగ్ ఆర్టిస్టే కాబట్టి రియల్లీ థ్యాంక్స్ టు హర్. చాలా బాగా మేనేజ్ చేస్తారు. మీరు ఈ గెటప్ లో మీకు మీరు చూసుకున్న తర్వాత మీకు ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఏంటి మీ మీద? నాకు ఆల్మోస్ట్ ఒక 5 years తగ్గిపోయింది అనిపించింది ఏజ్. అండ్ ఇలా అబ్బాయి లాగా ఇవన్నీ చేసుకోవడం అంతా బాగుంది. అండ్ అది నాకు ఓకే సమ్మర్ వచ్చింది, నాకు ఈ కాస్ట్యూమ్ వచ్చిందని కొంచెం సంతోషించాను. కొంచెం విగ్ ఒకటి ఇరిటేషన్ ఉంటుంది, అదర్వైజ్ కాస్ట్యూమ్ ఇస్ ఫ్రీగా ఉండదు కదా, అబ్బాయిల కాస్ట్యూమ్ కదా. మేము అమ్మాయిలు అయితే శారీ కట్టుకోవాలి, కొంచెం జ్యువెలరీ అదంతా కొంచెం సమ్మర్లో షూటింగ్స్లో లైట్స్ మధ్యన కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. బట్ ఇది నేను ఎప్పుడు అనుకుంటుండే దాన్ని, అసలు అబ్బాయిలకి ఎంత హాయిగా ఉంటుంది అబ్బా, వాళ్ళకి ఏ ఉండదు జ్యువెలరీ ఏవి అని. సో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను అనమాట. అండ్ సీరియస్లీ మా అందరికీ కూడా అంటే మీ యాక్టింగ్ కానీ అండ్ మీ మాటలు, స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూసి మాకు ఎంత నచ్చుతుందో. అండ్ సీరియల్లో కూడా ఈ కళ్యాణం కమనీయం అండ్ ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకొని అంత మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. బట్ సీరియల్ అయితే మాత్రం ఇంకా మంచి సక్సెస్ రేటింగ్ రావాలని మా సుమన్ టీవీ వ్యూయర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ మీ కోరికలన్నీ, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you a lot. And nice talking to you. And all the very best. Thank you.